అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అనేక మంది సాధువులు, బాబాలు, సన్యాసులు, సాధ్వీలు పాల్గొంటున్నారు. అయితే వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుండగా తాజాగా ఒక 30 ఏళ్ల సాధ్వి అక్కడ సందడి చేస్తోంది. ఆమె మోడల్ గా పనిచేసి చిన్న వయసులోనే సాధ్విగా మారింది. మహా కుంభమేళాలో మరో ఆకర్షణగా నిలిచిన ఈ సాధ్వి పేరు హర్ష రిచారియా. ఉత్తరాఖండ్ కు చెందిన ఈమెకు మోడల్ గా, యాంకర్ గా మంచి గుర్తింపు ఉంది. దాదాపు 5 సంవత్సరాలు ఈ కెరియర్ లోనే కొనసాగింది. ఇన్స్టాగ్రామ్ లోనే ఈమెకు 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వివాహాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆమె యాంకరింగ్ చేస్తుంటుంది. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే తాజాగా ఆమె ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యింది. చాలా అందంగా ఉన్న హర్ష రిచారియా పసుపు పచ్చ బట్టలు ధరించి నుదుటిన పెద్ద బొట్టుతో మరింత మెరిసిపోతోంది. తనకు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు అని ఉత్తరాఖండ్ కు చెందిన సాధ్విగా చెప్పుకుంది. అయితే 2 ఏళ్ల నుంచే తాను ఆధ్యాత్మికతపై దృష్టి సారించినట్లు కూడా వివరించింది. ఆమె నేపథ్యం గురించి ఆరా తీస్తే, నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చానని, ఆచార్య మహామండలేశ్వరుని శిష్యురాలినని ఆమె వెల్లడించారు. తన అందం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, నాకు కావాల్సింది వదిలి ఈ మార్గాన్ని స్వీకరించాను. అంతర్గత శాంతి కోసం సాధ్వి జీవితాన్ని ఎంచుకున్నాను అని వివరించింది. 2 ఏళ్లుగా సాధ్విగా జీవిస్తున్నానని తెలిపారు. మీరు జీవితంలో చాలా సాధించినప్పుడు నటన, యాంకరింగ్, ప్రపంచ పర్యటనల్లో ఏది నిజమైన శాంతిని అందించిందని మీరు గ్రహిస్తారు. మీకు కీర్తి, గుర్తింపు ఉండవచ్చు, కానీ ఓదార్పు లేదు. భక్తి ఉంటే మీరు ప్రాపంచిక సంబంధాల నుండి దూరంగా ఉంటూ భక్తితో మునిగిపోతారు అంటూ తన ఆలోచనలను ఆవిష్కరించింది. తాజాగా ఆమె తండ్రి దినేష్ రిచారియా సంచలన ప్రకటన చేశారు. తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, 2 అబ్బాయిలు పరిశీలనలో ఉన్నట్లు చెప్పాడు. హర్ష తరచూ ఉత్తరాఖండ్ కు యాత్రలకు వెళ్లేదని, ఆ సమయంలో ఆమె నిరంజని అఖారా సాధువుల సాంగత్యాన్ని పొంది ఆచార్య మహామండలేశ్వరుని శిష్యురాలు అయ్యిందని తెలిపారు.